హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మన కిచెన్లో ఫ్రూట్ సలాడ్ అండి, కస్టర్డ్ అండి. ఎలా చేసుకుందామో దాని తయారీ విధానం ఏమో నేను చూపిస్తాను. ఆల్రెడీ అన్ని ఫ్రూట్స్ నేను కట్ చేసి పెట్టుకున్నాను అండి. బనానా, మ్యాంగో, అనార్, ఇంకా యాపిల్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా కట్ చేయాలని చెప్పేసి ఇలా పక్కన ఉంచాను. నేను 1 లీటర్ ఆఫ్ పాలు తీసుకున్నాను. అది బాయిల్ అవుతున్నది. దానిలోపు 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని, దీన్ని కొంచెం నార్మల్ పాలు తీసుకొని మనం ముందే కాగపెట్టి పక్కన ఉంచేస్తాం కదండి, ఆ పాలు ఇలా మిక్స్ చేసుకోవాలి. వేడి పాలతో మిక్స్ చేస్తే మొత్తం ఇలా లంప్స్లా అయిపోతుందండి. సో చల్ల పాలతోనే మనం ఇలా మిక్స్ చేసేసుకోవాలండి. వీడియో ప్రాసెస్ పెద్దగా అయిపోతుందని చెప్పేసి నేను అన్ని ముందే ఇలా చేసి పెట్టేసుకుంటున్నాను. 1 లీటర్ ఆఫ్ మిల్క్ అండి, ఇలా బాయిల్ చేసేసుకోవాలి. పొంగొచ్చేసాక ఒక 2 మినిట్స్ బాగా బాయిల్ చేసుకున్న తర్వాత ఇది మనం మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ని దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలండి. ఇది వేసేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా నేను దీంట్లో షుగర్ కూడా యాడ్ చేయలేదు. ఆల్రెడీ నేను ఈ వీడియో పెట్టాను, స్టార్టింగ్లో పెట్టాను, మళ్ళీ చేద్దామని చెప్పేసి చేస్తున్నానండి. ఇలా కస్టర్డ్ వేసేసుకున్నాక ఒక 2 మినిట్స్ నేను బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో 1 కప్ ఆఫ్ షుగర్ వేసేసుకోవాలి. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తింటే మీరు కొంచెం స్వీట్ యాడ్ చేసుకోండి. షుగర్ మాకైతే సరిపోతుంది. చూడండి, కస్టర్డ్ వేసి ఒక 2 మినిట్స్కి పాలు ఇలా బాగా తిక్కుగా అవుతుంది. నేను ఒక 4 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. ఇదే స్పూన్లో 4 స్పూన్స్ తీసుకున్నాను కస్టర్డ్ పౌడర్. ఇలా షుగర్ అంతా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మంచిగా దగ్గరికి పడిపోతుంది కదా, దగ్గరికి అవుతుంది కదా. సో అప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలండి. అడుగు అంటకుండా మనం దగ్గర ఉండి కలిపేసుకోవాలి. కస్టర్డ్ వేసేసుకున్నాక షుగర్ కూడా బాగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు చల్లగా అయిపోయాక మనం ఫ్రూట్స్ వేసుకుందాం. ఇది కంప్లీట్గా కూల్ అయిపోయిందండి. ఇప్పుడు కూల్ అయిపోయాక ఒక 2 అవర్స్ తర్వాత ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అంతా వేసేస్తున్నాను. యాపిల్స్ మర్చిపోయాను కట్ చేయడం, కొంచెమే కట్ చేశాను, ఇంకొంచెం కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా అన్నీ వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి అన్నీ కలిపేసి ఇంకొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెడితే మంచిగా కూల్గా సర్వ్ చేసుకోవచ్చండి. ఫ్రూట్ కస్టర్డ్ నార్మల్గా ఇస్తే తినరు. సో ఇలా ఫ్రూట్ కస్టర్డ్ అలా చేసేస్తే పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ తింటారు. సో చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చండి. ఇదని కాదు, నేను చూపించిందని కాదండి. ఇంట్లో సపోటా ఉన్నా, ఇంకా కివి ఉన్నా, ఏ ఫ్రూట్స్ ఉన్నా కూడా వేసుకొని దీంట్లో మనం మంచిగా సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ మంచిగా మిక్స్ చేసేసుకుంటాం. మ్యాంగో అవైలబుల్ ఉంది కాబట్టి నేను ఒకటి వేసాను. సో చల్లగా ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయిందండి. కూల్గా ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయిందండి. ఇంకెందుకండి లేట్, మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఏమైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో ఒక లైక్ కూడా ఇవ్వండి, కామెంట్ కూడా చేయండి. మీ ఒక లైక్ ఇంకొక వరకు రీచ్ అవుతుందండి. సో ప్లీజ్ లైక్ ఇవ్వండి.